జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగబ్బాయి వంగ అజయ్ రెడ్డి సత్తా చాటాడు. జేఈఈ మెయిన్స్లో 100% సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించాడు. 9వ తరగతి నుంచే జేఈఈ కోసం సన్నద్ధమవుతున్న అజయ్ రెడ్డి మొదటి సెషన్లో 270కి పైగా మార్కులు సాధించాడు. తొలి ప్రయత్నంలో చేసిన తప్పులను అవలోకనం చేసుకుని రెండో సెషన్కి సన్నద్ధమవడమే తనకు 100% తెచ్చిపెట్టింది అంటున్న అజయ్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. జేఈఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి వంగల అజయ్ రెడ్డి ప్రస్తుతం అంటున్నారు. అసలు అజయ్ ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ ప్రిలిమ్స్ అంటే ఏదైతే మెయిన్స్ ఉన్నాయో ఈ మెయిన్స్ సెషన్ 1 తను ఎలా రాశారు, అప్పుడు ఎలాంటి స్కోర్ వచ్చింది అండ్ ఇప్పుడు ఎలాంటి స్కోర్ వచ్చింది అండ్ ఈ సమయంలో తను ఎలా సన్నద్ధమయ్యారు అండ్ అడ్వాన్స్డ్కి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారో తనని తెలుసుకున్నాం. హాయ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ సాధించారు అండ్ 300కి 300 ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎలా ప్రిపేర్ అయ్యారంటే మీరు ఫస్ట్ అడ్వాన్స్డ్ మెయిన్స్లో సెషన్ 1 రాసినప్పుడు ఎంత స్కోర్ వచ్చింది అండ్ ఇప్పటికైనా డిఫరెన్స్ ఉందా అండ్ ప్రిపరేషన్లో ఆ తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకున్నారా? ఫస్ట్ మెయిన్స్లో 276 వచ్చిందండి. అప్పుడు చేసిన మిస్టేక్స్, అప్పుడు చేసిన కొంచెం సిల్లీ మిస్టేక్స్ కానీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ ఈసారి రెక్టిఫై చేసుకొని ఈసారి 300 తెచ్చుకున్నాను. జేఈఈ మెయిన్స్లో ఎగ్జామ్ రాయడం అంటేనే స్పీడ్ చాలా ముఖ్యం అంటారు. చాలా వేగంగా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందండి. మనం ఈ ఆన్సర్ పెట్టొచ్చా పెట్టకూడదా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఏమైనా ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది? ఎందుకంటే 276 ఈజ్ ఆల్సో గుడ్ మార్క్స్, కానీ ఈసారి 300 కోసం కష్టపడ్డారు. సో అప్పుడు మైండ్ సెట్ పరంగా కావచ్చు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు? అంటే కాలేజ్లో జనరల్లీ మార్క్ టెస్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం అదొక ప్రాక్టీస్ అయింది. సో ఇంకా మ్యాథ్స్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, దానివల్ల కొంచెం స్పీడ్ డెవలప్ అవ్వడం, సో అది కొంచెం బెటర్ అయింది. సో ఎగ్జామ్ టైంలో ఏం స్ట్రెస్ ఏం లేదు. ఎగ్జామ్ టైంలో నార్మల్ పీస్ఫుల్గానే రాస్తాను. టైం పాస్ అంటే ఓకే, టైం పాస్ ఉండేది కానీ యాక్టివిటీస్ ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ టైం అంటే. ఎప్పటి నుంచి నీకు ఈ జేఈఈ కళ ఉండేది, లేదంటే ఓన్లీ ఇంటర్మీడియట్ నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారా, లేదంటే చిన్నప్పటి నుంచి ఉండేది ఏంటి? ఎప్పటి నుంచి ఈ జేఈఈ గోల్? నుంచి జాయిన్ అయ్యాను 9th క్లాస్లో స్కూల్లో జాయిన్ అయ్యాను, టెక్నో స్కూల్లో. ఇంకా 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4 years ప్రోగ్రామ్. జేఈకి సంబంధించి మీ ఫ్యామిలీలో ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళ అండ్ అసలు మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారంటే ఇప్పుడు మంచి స్కోర్ వచ్చింది, మీకు ఐఐటీస్లో సీట్ వస్తుంది, సో ఏ విభాగానికి వెళ్ళాలనుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మా అన్న ఉన్నాడు, మా అన్న ఐఐటీలోనే చదువుతున్నాడు ఇప్పుడు, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఐఐటీ ఖరగ్పూర్లో చదువుతున్నాడు. సో మా అన్న నుంచి ఇంకా నేను జాయిన్ అవ్వాలనుకొని నేను ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి జాయిన్ అయిన తర్వాత అక్కడ 4 years చదువుకున్నాను. తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జాబ్ చేస్తే అట్లా సిఎస్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. ఎందుకని కంప్యూటర్ సైన్సెస్ అంటే చాలా రకాలు ఉన్నాయి కదా ఇంజనీరింగ్లో, వై కంప్యూటర్ సైన్సెస్ ఏదైనా స్పెసిఫికేషన్ ఉందా? కంప్యూటర్ సైన్స్ నంబర్ 1 కోర్స్, కంప్యూటర్ సైన్స్ నంబర్ 1 కోర్స్, అంటే పైగా కొంచెం ఇంట్రెస్ట్. కుటుంబంలో అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అండ్ ఎక్స్పెక్ట్ చేశారా 300కి 300 ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని? మా డాడీ బిజినెస్ చేస్తుంది, మా మదర్ హోమ్ మేకర్. సో నేను ఫస్ట్ టైం కూడా 300 అంటే తెచ్చుకోవాలని అటెంప్ట్ చేశాను, బట్ అది రాలేదు. సో సెకండ్ టైం తెచ్చుకోవాలని రాశాను, వచ్చింది లక్కీగా. అంటే హార్డ్ వర్క్ మ్యాచ్ అయింది మొత్తం. ప్రాపర్ ఎక్కడ మీది అజయ్ రెడ్డి అండ్ అక్కడ అంటే ఊర్లో మీకంటే ముందు అంటే మీ బ్రదర్ ఉన్నారు, బట్ మీ బ్రదర్ కంటే ముందు ఇలా ఐఐటీ ర్యాంకులు ఎవరైనా సాధించిన వాళ్ళు ఉన్నారా? ఊర్లో ఎలాంటి స్పందన ఉంది? ఊర్లో చాలామంది రోజు కాల్ చేస్తున్నారండి. యాక్చువల్లీ ఊరు తాటిపాడు, బట్ మేము చిన్నప్పటి నుంచి కర్నూలులోనే ఉన్నాము, కర్నూలు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఊర్లో చాలామంది డైలీ కాల్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ మీరు అడ్వాన్స్డ్ రాస్తారు, సో అడ్వాన్స్డ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఏదైతే మెయిన్స్ రాసి 300కి ట్రై చేసి కూడా 270, 280 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి మీరేం చెప్తారు అండ్ అడ్వాన్స్ రాసే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా, ఏమైనా టిప్స్ చెప్తారా? అంటే మీరు ప్రిపేర్ అయిన దాంట్లో ఎందుకంటే ఫస్ట్ టైంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకున్నాను అన్నారు కదా, సో వాటి గురించి చెప్తాను. అంటే 270, 280 వచ్చినా కూడా అది గుడ్స్ కదా. అంటే అడ్వాన్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. మెయిన్స్లో ఎక్కువ స్పీడ్ కావాలి, ఎక్కువ అక్యురసీ కావాలి, ఎక్కువ కొంచెం సాల్వింగ్లో, ఎందుకంటే ఇప్పుడు అంబిగియస్ క్వశ్చన్స్ ఉంటే దానికి ఎవరు ఏం చెప్పలేదు, అది ప్యూర్లీ ఇంకా ఆ రోజు ఫ్యాక్టర్, ఇంకా ఆ రోజు వాళ్ళు ఎట్లున్నారు, ఆ రోజు లక్ బేస్డ్ అంతే. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఇంకా ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సో స్ట్రెస్ తక్కువ ఉంటుంది.
సో అడ్వాన్స్కి అయితే ఇంకా ఆ 270 280 వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు అడ్వాన్స్కి కాన్ఫిడెంట్గానే ఉంటారు వాళ్ళు. సో ఒక 4 వీక్స్ ఇంకా సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో తన సోదరుడు కూడా ఇప్పటికే ఐఐటీలో చదువుతున్నారు కాబట్టి తను నాకు కొంత గైడెన్స్ ఇచ్చారు. 9th క్లాస్ నుంచి కూడా దీనికోసం నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను అని చెప్పేసి 4 ఏళ్ల కష్టం ఫలించింది. 300కి 300 రావడం, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పినారు వంగాల అజయ్ రెడ్డి. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.